చేసిన వండర్స్ అన్ని ఇన్ని కాదు, అలాంటి వండర్స్ ఇంకా ఎన్నో చేయడానికి తండర్లా దూసుకొచ్చేస్తున్నాడు మన వేణు వండర్స్. ప్లీజ్ వెల్కమ్ హిమ్. ఫేస్బుక్ లో ఒక ఫోటో పెడితే 1000 లైక్లు 500 కామెంట్లు 2000 షేర్లు. దట్ ఈస్ సుడిగాలి సుధీర్. వేణు వండర్స్ వచ్చిందంట, మళ్ళీ మేము దాంట్లో చేయాలంట. దొబ్బింది, మొత్తం దొబ్బింది. ఇప్పటిదాకా కష్టపడింది అంతా కొలాప్స్ అనుకుంటారు. గొప్పదేసి అలాంటిది ఏం లేదండి. అసలు వేణు వండర్స్ లేకపోతే సుడిగాలి సుధీర్ ఎక్కడ, వేణు వండర్స్ లేకపోతే గెటప్ సీనుగాడు ఎక్కడ, అసలు వేణు వండర్స్ అయితే జబర్దస్త్ ఎక్కడండి? ఎక్కువైంది. అదే జబర్దస్త్ లేకపోతే వేణు వండర్స్ ఎక్కడ? ఇలా మేము ఎంట్రీ ఇస్తేనే వాళ్ళ రీ ఎంట్రీకి ఒక అర్థం పరమార్థం ఉంటుందని చెప్పి నీ పొట్టోడు ఫోర్స్ అండి. ఆఫీస్కి వెళ్తే బాస్ పెట్టే టార్చర్, బయట ప్రసంగం తిరుగుతా అంటే అప్పులో టార్చర్, పోనీ ఇంటికి వచ్చి హ్యాపీగా ఉంటే నా భార్య పెట్టే టార్చర్, దానికన్నా ఎక్కువ నా కొడుకు పెట్టే టార్చర్ ఎక్కువైపోయింది. కర్మ, ఏదో జీవితం అనవసరంగా పెళ్లి చేసుకున్నా. కాఫీ తీసుకొని రా, బ్రతుకున్నా చచ్చావే, కాఫీ తీసుకొని ఎందుకు ఆవిడకి అర్థమా? ఖాళీగా ఉన్నాను ఇంట్లో, కావాలంటే నువ్వే పెట్టుకోవచ్చు కదా. ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? మొగుడు బయటికి వెళ్ళి కష్టపడి వచ్చాడు, ఇంటికి వచ్చిన తర్వాత వాడి కాఫీ ఇద్దామే, టీ ఇద్దామే, మంచినీళ్ళు ఇద్దాం. మొగుడు వచ్చాడు, నీకు ఇది అడగలేదు. ఏంటి ఇందాక నుంచి మొగుడు వచ్చాను రోజు ఉన్న మొగుడే కదా, ఈరోజు కొత్తగా వచ్చాడా? అబ్బా, దీని అందరి కొత్త మొగుడు కావాలంటే మొగుడు అన్ని చెప్తారు. ఎక్కువ మాట్లాడద్దు. ఇంట్లో ఉంటే ఏం పిగుతున్నాడు? ఏం కష్టపడుతున్నావు? ఏం కష్టపడుతున్నా? ఒకరోజు ఇంట్లో తెలుస్తుంది. ఆడికి తయారు చేయాలంటే అంత కష్టం తెలుసా? ఆడికి బట్టలు వెళ్ళాలంటే ఒక టార్చర్, స్కూల్ పంపించాలంటే ఒక టార్చర్, అన్నం తినిపించాలంటే ఒక డాడీ. ఆ మూతి వంకర మూతి సరిచేయి. వాడు వస్తున్నాడు. ఇగో, ఎన్ని గొడవలు ఉన్నా నీ మధ్య నా మధ్య ఉండాలి. పిల్లడి మీద ఎఫెక్ట్ పడింది అనుకో, నా జీవితం ఎలాగో సంకన ఆగిపోయింది. వాడి జీవితం బాగుండాలి, అది నా కోరిక. నేను అదే చెప్తున్నాను, నా జీవితం ఎలాగో సంకన ఆగిపోయింది, ఆ జీవితం అనప్పా. హలో రేష్మి ఆంటీ. రేష్మి ఆంటీ, రేష్మి ఆంటీ నువ్వు ఆంటీవే కాదా? తరతరాల నుంచి మరి యాంకర్ చేస్తే ఆంటీ అవుతా అమ్మమ్మ అవుతావా? ఆంటీ నువ్వు ఆంటీవే, నువ్వు ఆంటీవే. ఈ అమ్మాయి ఆంటీ ఒప్పుకోవట్లేదు మమ్మీ. ఒక్కగానొక్క కొడుకమ్మ అంటే నొప్పేసుకోనా? అమ్మ తల్లి, ఒకసారి ఆంటీ ఒప్పుకోమ్మా. ఎన్నో రాత్రులు కష్టపడుతూ పుట్టాడు. అదే సారీ, ఎన్నో రాత్రులు పగలు కష్టపడి పూజ చేస్తూ పుట్టాడమ్మా వాడు. ఆంటీ ఒప్పుకో మరి. ఓకే ఓకే ఆంటీ. చూసావా నీ కొడుకు ఎలా తయారాడో? రేష్మి నిజంగా మంచి ఆంటీ కాబట్టి అమ్మాయిని ఒప్పుకుంది. సారీ, రేష్మి నిజంగా మంచి అమ్మాయి కాబట్టి ఆంటీ ఒప్పుకుంది. అదే వేరే ఆంటీ అయితే ఒప్పుకునేవరా? సారీ, ఇంకో అమ్మాయి అయితే ఒప్పుకునేవరా? చూడండి వాళ్ళు ఎన్ని నిజాలు బయటకు వస్తున్నాయి. పక్కన నా బాబు చూడు ఎంత టెన్షన్ పడతారు, ఏ నిజం బయట చెప్తావా అని చెప్పని. అన్ని నీ పొద్దులే పొద్దున్న ఆఫీసులు దేనిదానికి ఒకటి కనిపించగా ఆంటీలు గొక్కట్లాడా? నాకు నిజంగా గోకే గొడవ ఉంటే నీ పాటి చంపేసి దేనో తీసుకొచ్చి పెట్టుకున్నాను ఇంట్లోని. ఎప్పుడు నన్ను ఎప్పుడు చంపేదా అని నా మీద ప్రేమ ఎక్కడుంది నీకు? ఆయన నీ బదులు చలాకి చంటి సంబంధం చేసుకుంటే ఎంతో బాగుండేది. ఇప్పటికీ నా గురించి గడ్డం పెంచుకుని నీ శారత నీ పిండ గురించి చెప్పుకుని తిరుగుతున్నాడు. ఇంటి ఎక్కువ మాడతావు, నా కర్మ కొద్దీ నిన్ను చేసుకున్నా. ఏంటి డాడీ తల కొట్టుకుంటున్నావు? ఏం లేదురా, నాకు వచ్చు అది హెడేక్ గా ఉంటే రిలాక్స్ అవుతున్నాను. లేదు నాన్న, డాడీకి బాగా తలనొప్పి, ఆఫీస్కి వెళ్ళి వచ్చారు కదా, కొంచెం చెక్ చేయి నాన్న. అయితే డాడీకి తలనొప్పి తగ్గించి నాకు తెలుసు. తగ్గిస్తా. తగ్గిందా డాడీ? తగ్గిపోయిందిరా నాన్న. తగ్గలేదు నాన్న. అయితే ఇంకో ప్లాన్ ఉంది మమ్మీ. డాడీ రెడీ? 1 2. మళ్ళీ డాడీకి జీవితంలో తలెప్పి రాదు. మంచిగా అయిందా మీకు? తోలు తీరిందా? ఏం చేస్తున్నావే? నీ కొడుకు నా మీద నువ్వు హత్య ప్రయత్నం చేస్తున్నావు కదా నువ్వు. అలాగే నన్ను చంపుతాను నువ్వు. అదే నిన్ను చంపితేగా నాకు మనశ్శాంతి ఉండదు. ఏం డాడీ మమ్మీ పీక పట్టుకున్నావు? అదే అదేం లేదు నాన్న, పొద్దున్న ఆఫీస్కి ఇప్పుడు వచ్చా కదా, మమ్మీని మిస్ అవుతున్నా, అందుకు ముద్దు పెట్టుకుంటున్నా మమ్మీని. సెన్సార్
డాడీకి మమ్మీ అంటే ఎంత పిచ్చో పిచ్చి నా కొడుకు ఎయిటింగ్ లో కట్ చేయండి. నాన్న అన్నం తిని తండ్రి రా నాన్న. బంగారమ్మా నాన్న అన్నం తినరా. నేను తినను. తండ్రి, నాన్న తిన్నా. నీ చాలా తినిపించాలి నాకు తెలుసు. ఆ రోజు చూడండి అక్కడ మళ్ళీ ఏమన్నా నచ్చలే. ఏంటి రోజా గారా? కాదు అన్నం. అది రశ్మి చూడు. మళ్ళీ ఏమందా? నచ్చలే. ఏంటి రశ్మి అన్నమా? 2. అదే నీ పెంపకం చూసావా? నా కొడుకు కనీసం 4 ముద్దలు అన్నం కూడా పెట్టలేకపోయావు. నువ్వు పెద్ద తల్లి మళ్ళీ మాట తింటుంది పీకుతున్నట్టు. నువ్వు తండ్రి అయితే నువ్వు పెట్టొచ్చు కదా. నన్ను ఎందుకు అంటావా? పెట్టు. నేను పెట్టాలా? పెట్టు. చూడు ఎలా పెడతాను చూడు. పిల్లలు ఎలా ట్యాకిల్ చేయాలి నన్ను చూసి నేర్చుకో. నాన్న డాడీ ఇట్రా ఐ లవ్ యు డాడీ. ఐ లవ్ యు టు నాన్న. నువ్వు స్కూల్లో ఏం చెప్పారు వాళ్ళ? రైమ్స్ చెప్పారు. రైమ్స్ చెప్పారా? రైమ్స్ చెప్పు చెప్పు నాన్న. బొంగలు వీడియో తీస్తే చెప్తా. వీడియో తీస్తా చెప్పు. కూర్చో చెప్పు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, like a diamond in the కొట్టేసాను నా కొడుకునే. బంగారం పడుకున్నాడా? పడుకున్నాడు. లోపల పడుతున్నా లోపల. పొద్దున్న నుంచి వచ్చి ఓనేమో వంకర మూతి గెంకర మూతి అంటాము. ఎప్పుడు నీకు దావకు. సరే ఇగో దోమలు పడతా లోపల రా. ఇగో వస్తున్నామా? మస్కట్ ఒక కొన్నా లేదా? మరి మన 9th వండర్ నాగబాబు గారు మీకు ఎలా అనిపించింది? వేణు వండర్ రిటర్న్ టు జబర్దస్త్ స్కిట్. బాగుంది. వేణు మళ్ళీ రావడం బాగుంది. ఎందుకంటే వేణు ఎప్పుడు ఒక టాలెంటెడ్ కమెడియన్, ఎప్పుడు క్రియేటివిటీ చాలా బాగుంటుంది నాకు స్కిట్స్ లో. కరెక్ట్ ఆ క్యారెక్టర్ బాగా రిపీట్ చేసా వేణు. బాగుంది. రోజా గారు. వేణు చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ నేను చూడటం. అండ్ ఈ స్కిట్ ఫుల్ గా పడి నవ్వి కడుపు నొప్పి వచ్చేసి. గెటప్స్ బాగున్నాయి అండ్ ఒక మంచి కాన్సెప్ట్ తీసుకున్నారు. పెంకి పిల్లవాడు సూపర్.